మాకు అంగన్వాడీ స్కూల్ లేదు, త్రాగునీరు రావడం లేదు, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం శ్రీధనమల్లి పంచాయతీలోని కుమ్మరి కండ్రిగా ఎస్టీ కాలనీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 80 కుటుంబాలు ఉన్నాయని, సుమారు ఈ గ్రామంలో 30 మంది చిన్నపిల్లలు ఉన్నా అంగన్వాడీ స్కూలు లేదు అని, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎంతో మంది ప్రభుత్వ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా, మాకు ఏమీ వద్దు, మా పిల్లలు చదువుకునేందుకు అంగన్వాడీ స్కూల్, మేము త్రాగడానికి మంచినీళ్లు, గ్రామంలోనికి రావడానికి సరైన దారి ఏర్పరిస్తే చాలని స్టార్ 9 ప్రతినిధి వద్ద తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మారినా మా తలరాతలు మారలేదని తెలియజేశారు. స్కూల్ బెదరికి దూరము, చెట్టు పుట్టలు ఉంటాయి, రోడ్డు స్థలం బాగల. మాకు వానాకాలమైనా ఎండాకాలమైనా మాకు పరిస్థితి లేదు. మాకు నచ్చిన పిల్లలు 70 ఇండ్లు ఉన్నాయి. మొత్తం మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? 70 ఇళ్ళు సార్. 70 ఇళ్ళు ఉన్నాయి. పిల్లకాయలు ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్కడ ఉంది మీకు బడి? శ్రీధనమల్లి గ్రామంలో. అక్కడికి ఎందుకు పంపించలేదు? మాకు చుట్టూ పుట్ట దారి కనుక బాగలేదు. గౌరవం ఎండాకాలమైన వానాకాలమైన పిల్లకలు పోయడానికి రైతు లేదు. అందు గురించి మాకు సెంటర్కి మాకు అంగన్వాడీ స్కూల్ కావాలా. దానికోసం మేము అద్దెలు పడిపోతున్నాము. అద్దెలు పెట్టా మాకు రోడ్డు రాలేదు, అంగన్వాడీ రాలేదు. పిల్లకాల గురించి మేము ఇబ్బంది పడిపోయి మేము పంపించలేదు సార్. చెప్పినాం సార్. దరాసత్రం మండలం కూడా మేము ఆపి ఇచ్చున్నాము. సచివాలయం కూడా పోయి ఉన్నాము. ఎక్కడ పోయినా మాకు అంగన్వాడీ లేదు సార్. ఎక్కడ మాకు రావట్లేదు సెంటర్కి. మాకు రోడ్డు రావట్లేదు, సెంటర్కి అంగన్వాడీ పెట్టలేదు. లేదు, గ్రావెల్ రోడ్డు. ఆ గ్రావెల్ రోడ్డు కూడా వీధిగా ఉంటుంది, గుంట్ల మెట్లుగా ఉన్నది. ఏదైనా జరిగిన బిడ్డలు రావాలని కూడా భయపడుతున్నారు. పెద్ద పిల్లకాయలు చదువుకునే పిల్లలు అట్లా ఉన్నారు, చిన్న పిల్లకాయలు పంపించేలాగా మేము భయపడుతున్నాం సార్. అంగన్వాడీ స్కూల్ కావాలి మాకు. మొత్తం పిల్లకాయలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని మొత్తం? 70 ఇళ్ళు ఉన్నాయి సార్. ఊరు పేరు కుమ్మరికండి, శ్రీధనమల్లి పంచాయతీ. అజ్జలు గిజ్జలు అన్ని ఇచ్చారు? ఇచ్చినాను సార్. అన్ని ఇచ్చిన మాకు రాలేదు సార్. అంగన్వాడీ స్కూల్ వస్తే పిల్లకాయలందరినీ ఇక్కడ పంపిస్తారు. ఎంతమంది? 30 మంది. ఇబ్బంది పడలేదు సార్. పిల్లకాయ పిల్లలు ఉన్నారు. మశానం దారి లేదు సార్. మాకు మశానం దారి లేదు. మాకు 3 కిలోమీటర్ల దూరం ఉండదు. ఒకరికి మాకు తాగిన కూడా ఇబ్బంది, రోడ్డుకి ఇబ్బంది మాకు. మనము వానాకాలమే ఎండాకాలం కూడా సరే పైల మీద పడి పోవాలా, ఏట్లో దిగి పోవాలా. ముందుకు పైలు దొక్కుని ఏటుకాల మీద పోవాలా. మాకు దూరము. మేము అంత ఇబ్బందులు జరుపుకొని ఒక దారి డొంక లేకుండా మేము మడి మిద్దలో జరుపుకొని అగసాట బతుకుతున్నాం సార్. నేను ఇక్కడ తాగినా కూడా మాకు వానాకాలం ఎండాకాలం ఎండిపోతుంది. వానాకాలము తెచ్చుకుని అగసాట్లు దారిలే. పలాయి నీళ్ళు కూడా మాకు బీచింగ్ కడతర తెలదు, మాకు ట్యాంకులు మాకు కడిగేది తెలదు. మేమే తెచ్చుకొని ఆ నీళ్ళు వాడుకుంటున్నాం. ఆ నీళ్ళు బదులు పురుగు బుట్టడం మేము చూస్తున్నాం. ఆ చూడం అట్లా పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇక్కడ దానికి సంబంధించింది మాకు అన్నీ మాకు అంటే మశానం దారి, రోడ్డు, తాగి నీళ్ళు, పిల్లల భవిష్యత్తు మాకు కావాలా. అదే సార్, పిల్లల భవిష్యత్తు అంటే అంగన్వాడీ స్కూల్ కావాలా మాకు. అదంతా మమ్మల్ని ఎత్తుకోవట్లేదు సార్. మమ్మల్ని మా బతుకు మేము ఆనాకాలమైనా మాకు దిక్కు అవసరం. ఎన్ని రోజులు పెడతాము, సచివాలయం పెడుతున్నాము, దరాసత్రం పెడతాము, మండల ఆఫీసులు అంతే. మాకు ఏది రావట్లే. మాకు వచ్చింది ఎట్టు పెడతాయి. గుడిగాడు కూడా మాకు గుడిగాడు కట్టించలేదు సార్. మాకు నమస్కారం సార్. మాకు అధికారులు సారోళ్ళు
అందరూ వచ్చి మాకు ఎమ్మెల్యే అయిన అందరూ వచ్చి మా సెంటర్కి వచ్చి చూసుకొని పోతా ఉన్నాం సార్. మాకు మా భవిష్యత్తు మమ్మల్ని కనిపెట్టింది సార్. మా మగసాట్ల బతుకులో ఉన్నాం సార్. మేము అట్నే ఉన్నాం, బిడ్డలు అట్నే ఉన్నారు. మీరు వచ్చి ఒక్కసారి సెంటర్కి వచ్చి చూసినారంటే సార్